సినీ ఇండస్ట్రీలో ఎంతమంది దర్శకులు ఉన్నప్పటికీ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ కు మాత్రమే చాలా మంచి క్రేజ్ అయితే దక్కుతూ ఉంటుంది. ఇక ఈ విషయంలో 12 సినిమాలతో వరుస సక్సెస్లు సాధించిన రాజమౌళి మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాతి స్థానాన్ని అనిల్ రావిపూడి సంపాదించాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన 8 సినిమాలు కూడా సూపర్ సక్సెస్ గా నిలవడమే దీనికి కారణమని చెప్పాలి. మరి ఇలాంటి సందర్భాల్లోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే చిరంజీవితో సినిమా చేయడానికి సిద్ధమైన ఆయన ఈ నెల 22వ తేదీ నుంచి సినిమాని సెట్స్ మీదకి తీసుకువెళ్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార నటిస్తోందంటూ గతంలో అనౌన్స్ అయితే చేశారు. దానికి తగ్గట్టుగానే రీసెంట్ గా నయనతార మీద ఓ ప్రమోషనల్ వీడియోని కూడా ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి ఆమెతో ప్రమోషన్ చేయించి సినిమా స్టార్ట్ అవ్వడం కంటే ముందే సక్సెస్ అయ్యారు. నిజానికి నయనతార ఎంత పెద్ద టాప్ హీరోతో సినిమా చేసినా సరే తాను ఎలాంటి ప్రమోషన్స్ లో పాల్గొదు. ముందుగా ప్రొడ్యూసర్స్ కి తాను తన కండిషన్స్ చెప్పి అవి ఓకే అయితేనే తాను సినిమాకి సైన్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉన్న నయన్ భారీ రేంజ్ లో రెమ్యునరేషన్ కూడా తీసుకుంటోందట. ఎక్కువ సినిమాలు చేస్తున్నప్పటికీ ఆమె ఎలాంటి ప్రమోషన్స్ లో పాల్గొదు. తన భర్త అయిన విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాలకు మాత్రమే ఆమె ప్రమోషన్స్ కి వచ్చారు. అంతే తప్పితే మిగతా ఏ సినిమాలకు ఆమె పెద్దగా ప్రమోషన్స్ చేయించిందే లేదు. మరి అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు ఏం చెప్పి ఆమెను ఒప్పించాడో తెలియదు కానీ చెన్నై వెళ్లి మరి ఆమెతో ఓ ప్రమోషనల్ వీడియోని చేయించి ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించాడు. ఇక ఈ వీడియో చూసిన చిరంజీవి అభిమానులే కాదు ప్రేక్షకులు సైతం ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. నయనతార ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ వీడియోలో పాల్గొలేదు. ఇది చూసిన ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ దర్శక నిర్మాతలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.